cut you off. I knew something was wrong. I shouldn't have to call you back, 'cause now you're mad and you think I dropped the ball. That's a bridge I haven't crossed. Not my fault, that's your pissed off. You shouldn't have to treat me like this. Treat me like this. Now I'm all alone. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ సుసీనా తెలుగు వ్లాగ్స్. తమ్నైల్లో చూశారు కదా, పెళ్ళికొడుకు ఫంక్షన్ ఎవరిదో కాదండి, నా దగ్గర చదివిన నా స్టూడెంట్ కూడా ఎవరో కాదండి, మా ఫ్రెండ్ వాళ్ళ సన్ని. ఇక పెళ్ళికొడుకు ఫంక్షన్కి అయితే మమ్మల్ని పిలిచారు. ఆ రోజు నేను మార్నింగే లేచి మా ఇంటికి బహుమతిగా వచ్చిన శివయ్యకు చక్కగా అభిషేకం చేసుకొని పూజ చేసుకున్నాను. మా శివయ్యకైతే ప్రసాదంగా మామిడి పండును పెట్టారండి. ఇక సమ్మర్ వచ్చేసింది, మామిడి పళ్ళ సీజన్ అయితే వచ్చేసింది. ఇక మొదటిగా మేము తీసుకొచ్చిన మామిడి పళ్ళలో మొదటి మామిడి పండు శివయ్యకు ప్రసాదంగా పెట్టి పూజ చేసుకున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా? మా స్టూడెంట్ అని చెప్పాను కదా, వాడి పేరు ఫణి. వాడి మ్యారేజ్ కార్డు ఇచ్చినప్పుడు ఇలా గిఫ్ట్ కూడా ఇచ్చారండి. కార్డులో చూడండి, ఫణీంద్ర ఇంకా వధువు పేరు ప్రశాంతి. ఇంకా మ్యారేజ్ వచ్చేసరికి సండే జరిగిందండి, కాకపోతే పెళ్ళికొడుకుని చేయడం అయితే శుక్రవారం చేశారు. కార్డు చాలా బాగుంది కదా, ఆ కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగా నచ్చింది. ఇక ఆ కార్డుతో పాటు ఈ విధంగా గిఫ్ట్ కూడా ఇచ్చారండి, ఐస్ క్రీమ్ బౌల్ సెట్. సమ్మర్ అంటేనే మనం ఎక్కువగా ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటాము, దానికైతే ఇదైతే పర్ఫెక్ట్ గిఫ్ట్. ఇక పెళ్ళికొడుకు ఫంక్షన్ ఏ విధంగా జరిగిందో చూద్దామా. అయితే పెళ్ళికొడుకు ఫంక్షన్ కండి కొంచెం నేను లేట్ అయ్యాను. మా వారికి ఫస్ట్ షిఫ్ట్ వల్ల మా వారు నేను అయితే ఆఫ్టర్నూన్ 1కి వెళ్ళాము. అయితే కొంతమంది పేరెంట్ వాళ్ళు ఇంకా ఉన్నారు. మార్నింగ్ అయితే హల్దీ ఫంక్షన్ కూడా చేశారట. డాన్సెస్తో చాలా బాగా ఎంజాయ్ చేసాం, మీరు ఉంటే బాగుండేది అన్నారు. నేను పెళ్ళికొడుకు ఫంక్షన్ ఒకటే అనుకున్నానండి, హల్దీ ఫంక్షన్ కూడా ఉందని అయితే నేను అనుకోలేదు. అయితే లేండి, నేను రావడానికైతే లేట్ అయ్యేది, ఎందుకంటే మా వారికి ఫస్ట్ షిఫ్ట్ అని చెప్పాను కదా. అయితే హల్దీ ఫంక్షన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారట. ఇక వాళ్ళ ఫ్రెండ్స్తో ఫన్నీ వాళ్ళు అందరూ కూడా డాన్సెస్తో అద్దరగొట్టేశారట. నేనైతే మిస్ అయ్యాను. అయినా అండి, మనం వెళ్తే ఎక్కడికి వెళ్ళినా సందడే. అందరి రిలేటివ్స్తో వచ్చిన వాళ్ళందరితో మాట్లాడుతూ జోక్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశాము. మార్నింగ్ ఈ విధంగా పూజ చేసి తర్వాత పెళ్ళికొడుకుని చేశారట. చాలాసార్లు అన్నారండి మార్నింగ్ రావాల్సింది, చాలా బాగా జరిగింది హల్దీ ఫంక్షన్, పెళ్ళికొడుకు ఫంక్షన్ అని. నాకైతే అడ్రస్ తెలీదు, నేను ఒక్కదాన్నే కదా, అందుకే మా వారు డ్యూటీ నుంచి వచ్చాక ఇక ఇద్దరం కలిసి వెళ్ళాము. ఇక మేము వెళ్ళేసరికి అయితే అందరూ కూడా భోజనం చేస్తూ ఉన్నారు. అయితే చాలామంది ఇంకా ఉన్నారులేండి. ఇక వాళ్ళందరితో కూడా సరదాగా మాట్లాడుతూ ఉన్నాము. మేము వెళ్ళేసరికి ఫుల్ హడావిడిగా ఉంది. పెళ్ళంటేనే ఆ హడావిడి ఉండాలి కదా, అప్పుడే బాగుంటుంది. ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో ఇల్లంతా అండి సందడిగా ఉంది. మార్నింగ్ హల్దీ ఫంక్షన్ చేశారన్నాను కదా, మరి పసుపు దంచుతారు కదా, ఇదిగోండి రోడ్లో పసుపు దంచారు. ఇదిగోండి ఇంకొక స్టూడెంట్ అభిషేక్. వీళ్ళందరూ అండి మా రోహిత్ 3 years ఉన్నప్పుడు నా దగ్గర ట్యూషన్ చదివిన వాళ్ళే. అప్పుడు వాళ్ళైతే 7th 8th అలా చదివేవారు. అప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేదాని, ఒక్క చదవకపోతే తన్నేదానివి అనేసి వాళ్ళు అన్ని విషయాల గురించి సరదాగా మాట్లాడుతూ ఉన్నారు. మేం భోజనం చేస్తూ అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. బాగుండేవండి అప్పటి రోజులు. 10 years ట్యూషన్ చెప్పాను, నా దగ్గర 50 స్టూడెంట్స్ దాకా ఉండేవారు. ట్యూషన్లో ఎంత స్ట్రెస్ ఉన్నా ఆ స్టూడెంట్స్ మాటలు, వాళ్ళు వేసే జోక్స్కి స్ట్రెస్ అంతా పోయేది. ఆ హ్యాపీ మూమెంట్స్ అన్నీ గుర్తు తెచ్చుకున్నాము. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగోండి ఫణి వాళ్ళ అమ్మగారు ఎల్లో శారీలో ఉన్నారు కదా, తనే పద్మ గారు, తను కూడా మా ఫ్రెండే. ఇక వాళ్ళ సిస్టర్ అయితే అను, ఇక వాళ్ళ హస్బెండ్ శ్రీను గారు. ఇక మేమైతే భోజనం చేసి ఇక ఐస్ క్రీమ్స్ తింటూ ఇక అందరం కలిసి సరదాగా మాట్లాడుకున్నాము. ఇక పెళ్లి విషయాలు, అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. మా భోజనం అయితే అయిపోయింది. మా కౌశిక్ తెలిసిందే కదా, లేట్గా తింటాడు. ఇక వాడు తింటూ ఉంటే అక్కడికి తెలిసిన వాళ్ళు, ఇక నా దగ్గర చదివిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా వచ్చారు కదా, ఇక వాళ్ళందరితో మాట్లాడుతూ మంచి టైం అయితే స్పెండ్ చేశాము. ఇదిగోండి పెళ్ళికొడుకు ఫణి వాళ్ళ ఫాదర్ నాగరాజు గారు. మేమందరం అండి ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇక అందరం కూడా సరదా మాట్లాడుకున్నాము. ఇక మా ఫణి గారికి పెళ్ళికొడుకుని చేశారు కదా, ఎంత బాగున్నాడో కదా. ఇక వాడికైతే మేము అక్షింతలు వేసి వాడితో జోక్స్ వేస్తూ నవ్విస్తున్నాము. అక్షంతలు వేసిన తర్వాత ఇక ఫణి గారితో సరదాగా మీ ఆవిడ పేరేంట్రా అది ఇదని ఏడిపించాను. సరదాగా అండి, ఆ సందడి ఉండాలి కదా.
ఎలా ఉంది పెళ్లి కూతురు చెప్పాలి. ఆ ఫోటో మేము చూడం, నిన్నే అడుగుతాం. నీ మొక్కల్లో మాకు కనిపించేయాలి. ఇంకా చూడేసి వచ్చింది కానీ పెట్టావా అమ్మాయి ఫోటో? పెట్టలేదు. అలా వాడితో సరదాగా మాట్లాడుతూ వాడిని ఏడిపించాము. వాడైతే సిగ్గుపడిపోతున్నాడండి. అప్పుడే ఇన్స్టాలో కూడా వాళ్ళు పెళ్లి కూతురు పిక్ పెట్టాడట. వాడు చెప్తూ సిగ్గుపడిపోతూ ఉన్నాడు. ఇక తర్వాత మిగిలిన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాము. ఇదిగోండి ఫనీ వాళ్ళ ఫాదర్ నాగరాజు గారు, వాళ్ళ సిస్టర్ తిను. ఇక వాళ్ళ రిలేటివ్స్ అందరితో కూడా సరదాగా మాట్లాడాము. ఇందులో కొంతమంది మాకు తెలిసిన వాళ్ళే. ఇదిగోండి మార్నింగ్ రాట వేశారని చెప్పాను కదా, ఇదిగోండి పసుపు దంచారు, ఇక్కడే దంచారట. ఇక ఫనీ వాళ్ళ అమ్మమ్మ గారు తిను. అందరూ అండి చాలా చాలా బాగా మాట్లాడారు, ఆప్యాయంగా మాట్లాడారు. ఇదిగోండి పద్మ గారి అమ్మగారు నాన్నగారు చాలా బాగా మాట్లాడారు, చాలా కలిసిపోయి సరదాగా మాట్లాడారు. ఫనీకి సంబంధాల మీద సంబంధాలు వచ్చేస్తున్నాయా? విన్నారా? మా ఫనీకి అయితే సంబంధాల మీద సంబంధాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళైతే సంబంధాలు సెట్ అయిపోయినాయండి, ఇంకా అవసరం లేదు అని అంటున్నారు. ఇక మేమైతే వాళ్ళని అదే ఏడిపిస్తున్నాము, ఒరే నీకు బోల్డ్ సంబంధాలు వచ్చేస్తున్నాయరా అనేసి. ఇక మిగిలిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోనూ ఇదిగోండి మా స్టూడెంట్ చదివిన వాళ్ళ మదర్ తను. ఇక వాళ్ళందరితో కూడా సరదాగా మాట్లాడుతూ ఉన్నాము. ఈ ఫోటో చూసారా? చాలా ఓల్డ్ ఫోటో. ఇక దీని గురించే చాలా డిస్కషన్. చూడండి పద్మ గారి అమ్మగారు నాన్నగారు అంట అందులో చూపిస్తూ ఉన్నారు. ఇక పద్మ గారు అమ్మగారు అయితే 2 జడలు వేసుకున్నాను చూడమ్మా అనేసి చూపిస్తున్నారు. భలే సరదాగా మాట్లాడుతున్నారండి. అదిగోని పని వాళ్ళ నాన్నగారు కూడా అక్కడ చిన్న పిల్లోళ్ళ ఉన్నారు. ఇక వాళ్ళందరూ ఆ మాటలు చెప్తూ ఉంటే మేమైతే వింటూ ఉన్నాము. వీళ్ళిద్దరు సొంత అన్నదమ్ములు కాదు కదా, తమ్ముళ్ళు ఇద్దరు. అన్నయ్య చూశారు కదా, మీరును నాగరాజు గారు సొంత కాదు. మా నాన్న అన్నయ్య అండి, అంటే పెద్దనాన్న చిన్నాన్న అలాగా ఇక్కడే ఉన్నాడు. వీళ్ళ అన్నయ్య కొడుక. నేను అన్నదమ్ములు కాదు కదా అంటున్నా. అదే అదే అన్నయ్య వరసండి అంతే. మా అయ్యారు మా తమ్ముడిని చేసుకుంటా. 6 ఏళ్ళు తేడా ఉంటాయి మా అమ్మాయికి. చేసుకుంటా. నమస్తే అండి. నమస్తే. మా జిల్లా చేసినమాట నాన్నగారు తీసుకొచ్చి అందరూ రిలేటివ్స్ అంత బంధువులే. తమ్ముడు చల్లగా ఫోటో తీయించాడు. బాగున్నారండి. కార్తె భలే ఉన్నారు. 2 జళ్ళతో మీరు బాగున్నారు. నిజంగా ఆ ఫోటో చాలా బాగుంది కదండి. ఓల్డ్ మెమరీస్, స్వీట్ మెమరీసే కాదండి, గోల్డెన్ మెమరీసే కూడా. అవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ ఆ ఏజ్కి వాళ్ళు వెళ్ళిపోయి అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు కదా. అవన్నిటి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, సరదాగా మాట్లాడుకున్నాము. ఇక తర్వాత మేము అందరం కలిసి డాబా పైన హల్దీ ఫంక్షన్ జరిగిందన్నారు కదా, ఇంకా అక్కడికి వెళదాం అనేసి డాబా పైకి అయితే వెళ్ళాము. చూడండి హల్దీ ఫంక్షన్ డెకరేషన్ చాలా బాగా చేశారు కదా. రియల్ అరిటాకులతో ఇంకా బంతి పువ్వులతో చాలా అందంగా ఉంది. నేను హల్దీ ఫంక్షన్ మిస్ అయ్యాను కదా, అందుకే ఇలా బిందె పట్టుకొని నేను అను అయితే కొన్ని సరదాగా కొన్ని పిక్స్ అయితే దిగాము. అవును, ఈ బ్యాక్గ్రౌండ్ లో దిగుదాం. ఉదయం బ్యాక్గ్రౌండ్లో కూడా చాలా నీట్గా వచ్చింది. అట్టాగా అది చాలా బాగా వస్తుంది. ఓకే, సూపర్. హల్దీ ఫంక్షన్లో ఇక నేను లేను కదా, ఇక హల్దీ ఫంక్షన్లో ఉన్నట్లుగా సరదాగా అలాగైతే బిందెలు పట్టుకొని నేను అని అయితే ఫొటోస్ దిగాము.
బ్యాక్గ్రౌండ్ అయితే అండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక పైన అయితే ఈ విధంగా పెంట్ హౌసెస్ కట్టుకున్నారట. ఇక వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా, ఇది అను వాళ్ళదంట. చాలా బాగుంది. రిలేటివ్స్ ఎవరో వచ్చినా లేదంటే వాళ్ళు ఏమైనా రిలాక్స్ అవ్వడానికే కూడా ఈ విధంగా పెంట్ హౌస్ కట్టుకున్నారు. బాగుందండి. ఇక బయట అంతా కూడా ప్లాంట్స్ తో చూడండి చాలా బాగుంది. నాకు గ్రీనరీ అంటే చాలా ఇష్టం కదా. ఇక ప్లాంట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇది ఇంకొక పెన్ హౌస్. ఇక సిస్టర్స్ ఇద్దరు కూడా ఈ పెన్ హౌసెస్ లో చక్కగా బెడ్రూమ్స్ లాగా, అందులోనే ఫ్రిడ్జ్ టీవీ ఉండేలాగా చాలా బాగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్నారు. చాలా బాగుందండి. కంఫర్టబుల్గా హ్యాపీగా చక్కగా గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ వీళ్ళు ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగున్నాయి ఈ రూమ్స్ రెండు కూడా. ఈ రూమ్లోనే చూడండి చిన్న దేవుడి మందిరంలో కూడా పెట్టారు. చాలా బాగుంది కదా. ఇక మా కౌశి చూడండి ఇక ఈ ఉయ్యాల్లో కూర్చొని వాడైతే రిలాక్స్ అవుతున్నాడు. బాగుందండి. ఇది చాలా కాలం నాటిదట, ఇంకా స్ట్రాంగ్ గా బాగుంది. కర్ర కూడా చాలా మంచి కర్ర కదా. అంటే దీన్ని తీసేస్తున్నారు. నాకేమో చూస్తే తీబుద్ధి కాలేదు. నెంబర్ 1 ఉంది చెక్క. ఇక బయట చూడండి ఫుల్ గ్రీనరీ, మొత్తం కూడా ప్లాంట్స్ తో చాలా బాగా పెట్టుకున్నారు. పద్మ గారికి అనుకి కూడా ఈ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టము. ఇదిగోండి ఇక్కడ ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఇక్కడ డెకరేషన్ చేస్తూ ఉంటారట, అదే చూపిస్తుంది అను. ఇందాక అంటే క్లీన్ చేసేద్దాం. పువ్వులు పూజ చేసుకోవడానికి అన్ని రకాల పువ్వులు. మా ఇద్దరికి సరిపడాగా కొన్ని పూలు ఆవిడ ఆఫీస్ పట్టుకెళ్తే మా నాన్నగారేమో గుడికి పట్టుకెళ్తారు. ఇన్ని పూలు వస్తాయి, అన్ని రకాలు, అంటే ఒకటి కాదు అన్ని రకాలు. ఇవ్వండి వాళ్ళు కొయ్యలేదు పొద్దున, అంటే ఫోటో షూట్ ఉందన్నారని కొయ్యలేదు. ఫోటో షూట్ అందుకే చాలా ఉండిపోయినాయి. డాబా పైన పెన్ హౌసెస్ ప్లాంట్స్ చూసిన తర్వాత ఇక అను వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సిస్టర్స్ ఇద్దరు అండి పైన కింద హౌసెస్ కట్టుకున్నారు. కింద పద్మ గారు అయితే, పైన అను. చాలా బాగుంది. అను వాళ్ళ పాప హాసిని, తను క్లాసికల్ డాన్సర్ అండి. తనకు వచ్చిన మెమెంటోస్ అన్నీ కూడా చూపిస్తున్నారు. చూడండి ఎన్ని ప్రైజెస్ వచ్చాయో తనకి. ఇక అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి, పెద్ద వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా టీవీ పక్కన, అది కూడా వాళ్ళ పాపకే వచ్చిందట. చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి విగ్రహము. హాసిని చాలా మంచి క్లాసికల్ డాన్సర్ అండి. చాలా షోస్ ఇచ్చింది. అవన్నీ కూడా చెప్తున్నారు ఏమేం షోస్ ఇచ్చింది ఏంటి అన్నది. నేను కూడా కొన్ని చూశాను. చాలా బాగా డాన్స్ చేస్తుంది తను. ఇక వాళ్ళ అమ్మా నాన్నకి అయితే మ్యారేజ్ డే కంటే గిఫ్ట్ ఇచ్చిందంటండి. చూడండి ఇదిగోండి గ్రీటింగ్ కార్డు. చాలా బాగా తయారు చేసింది కదా. చాలా బాగా రాసింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అలా రాత్రి. అది ఎప్పుడు వచ్చింది? దీపావళికి వచ్చింది అన్నమాట. ఏది దీపావళికి కాదేమో, మ్యారేజ్ డే. ఇదిగోండి అను వాళ్ళ పాప హాసిని, వాళ్ళ హస్బెండ్ అయితే శ్రీను గారు. ఇక అవన్నీ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాగా చేస్తుందండి పాప మటుకి. చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకుంది, ఎంత ఇంట్రెస్ట్గా నేర్చుకుంది, అవన్నిటి గురించి కూడా చెప్తూ ఉన్నారు. నిజంగా పేరెంట్స్కి అదే కదండి ప్రౌడ్ ఫీలింగ్. పిల్లలు మంచిగా సెటిల్ అయ్యి మంచిగా వృద్ధిలోకి వస్తే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. సంగీతం నేర్చుకోమ్మా అంటే మా తమ్ముడు ఎలాగా ఆడు సింగర్, నువ్వు కూడా సింగింగ్ నేర్చుకోరా, కొంచెం సంగీతం నేర్చుకో, నాకు ఇష్టం ఒక అమ్మాయి సంగీతం అంటే అనుకున్నా. మా నువ్వేమో డాన్స్ అంది. సరే ఏదో. ఇక అందరం సరదాగా మాట్లాడుకున్న తర్వాత ఇక వాళ్ళ హోమ్ టూర్ అయితే నేను చూపిస్తున్నాను. చూడండి వాళ్ళ దేవుడి మందిరం ఎంత బాగుందో. చాలా బాగా పూజలు చేస్తుందండి అను. మీకు విషయం తెలుసా, అను అయితే జాబ్ కూడా చేస్తుంది. జాబ్ చేసుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ వాళ్ళ అమ్మాయికి క్లాసికల్ డాన్సెస్లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. దేవుడి మందిరం చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. దేవుడి మందిరం చక్కగా నిండుగా పూలతో అందంగా ఉంది. ఇంక ఇదైతే డైనింగ్ హాలు, ఇంకా ఇదైతే కిచెన్, మొత్తం కబోర్డ్స్తో కూడా చాలా బాగుంది. ఇక కింద కూడా సేమ్ మోడలేనండి, వాళ్ళ అక్కది కూడా సేమ్ మోడలే. బాగుంది కదా హౌస్ మొత్తం కూడా. చూసాను మా మామ అండ్ డాడీ దీందేనా అంతకంటే ఇంకేం కావాలి. ఇదిగోండి మామ్ అండ్ డాడ్ అని వాళ్ళ పాప అయితే సర్ప్రైజ్ గా ఇచ్చిందట. బాగుంది కదా. ఇంక ఇదేమో మాస్టర్ బెడ్రూమ్. చాలా బాగుందండి, చక్కగా ఫోటో ఫ్రేమ్స్ తో బాగుంది కదా.
ఎప్పటి నుంచో అంటున్నారండి పద్మ గారు రండి మా ఇల్లు చూద్దు రండి అనేసి. ఎప్పుడో గృహప్రవేశం అప్పుడు వచ్చాము, మళ్ళీ రావడం అయితే ఇదే. ఇక ఈ సందర్భం అయితే ఇలా కుదిరింది ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. వాళ్ళ బెడ్రూమ్లో చిన్న అక్వేరియం అయితే ఉంది. మా కౌశి చూడండి అక్వేరియంలో ఉన్న ఫిషెస్తో ఆడుకుంటూ ఉన్నాడు. లేవు ఉందా ఏదేది చూద్దాం. రెండు ఉన్నాయి రోయ్ ఫిషెస్ ఉన్నాయి. అనుకైతే చాలా ఓపిక అండి. అటు జాబ్ చేస్తూ ఇల్లును నీట్గా ఉంచుకుంటూ పూజ చేసుకుంటూ, అటు హాసినికి క్లాసికల్ డాన్సెస్లో హెల్ప్ చేస్తూ దానికి తోడుగా ఉంటూ చాలా ఓపిక, చాలా నీట్గా కూడా ఉంచుకుంది ఇల్లు. శ్రీను గారు కూడా చాలా హెల్ప్ చేస్తారు తనకి, చాలా బాగా ఆప్యాయంగా మాట్లాడతారు వాళ్ళు. ఇక్కడ శ్రీను గారు అను అయితే గురువు గారు డాన్సర్స్ అందరికీ కూడా డాన్స్ చేసే ముందు గజ్జె పూజ చేపిస్తారు కదా, అది ఎలా చేపిస్తారు అన్నది చెప్తున్నారు. ఇదిగో చూడండి హాసినికి వచ్చిన మొమెంటో. ఇక పైన అన్నీ చూసిన తర్వాత అందరం కలిసి అయితే కిందకి వచ్చేసాము. కింద అయితే ఇంకా చుట్టాల హడావిడి అంతా ఉంది. ఇక అందరికీ వెళ్ళొస్తామని చెప్పి మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. ఇక్కడ ఏంటి భోజనాలు సందడి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నెక్స్ట్ డే అయితే మా కొండపల్లిలో సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. చాలామంది వచ్చారండి, చూడండి చాలా కోలాహలంగా ఉంది. సాయిబాబా విగ్రహ ప్రతిష్ఠ అయితే చాలా ఘనంగా జరిగిందండి. చాలా మంది వచ్చారు. మొత్తం మా కొండపల్లిలో జనాభా అంతా కూడా ఆ రోజు అక్కడే కనిపించారు. చాలా బాగా జరిగింది. చూడండి పూల డెకరేషన్ చేసి ఎంత అందంగా ఉందో. అలా ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ సన్ ఇంకా నా స్టూడెంట్ ఫణి యొక్క హల్దీ ఫంక్షన్ అండ్ పెళ్లి కొడుకు ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. అందరం కలిసి మంచి టైం అయితే స్పెండ్ చేశాము, సరదాగా మాట్లాడుకున్నాము. ఇంకా వాళ్ళ యొక్క హోమ్ టూర్ కూడా మీకు చూపించాను. అన్నీ కూడా నచ్చాయా? ఇంకా నెక్స్ట్ ఫణి మ్యారేజ్, వాళ్ళ రిసెప్షన్ ఎలా జరిగింది అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామా? ఇంకా ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.